ఏం లేదు, అందరికీ నమస్కారం. ఇప్పుడు నిరంతరంగా కొనసాగించేందుకు పెద్ద ఆయన అంబేద్కర్ గారి ఏదైతే జ్ఞానాన్ని వచ్చిందో ఆ జ్ఞానాన్ని జనాల్లోకి నిర్విఘ్నంగా నిరంతరంగా కొనసాగించాలనే ఒక మంచి సంకల్పాన్ని ప్రారంభించుకుని 2వ వారం అంటే నిరంతరంగా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా నిర్వహిస్తున్న అందరికీ గ్రామంలో జ్ఞానమాల బిఆర్ డాక్టర్ అంబేద్కర్ గారికి, బాబు జగ్జీవన్ రావు గారికి ఇది 2వ వారం కొనసాగుతుంది. మేము మొదట్లో ప్రారంభించినప్పుడు ఇది కేవలం ఎస్సీ ఎస్టీలకు కాదు, యావత్ భారతదేశానికి కూడా ఈ గ్రామ వైజ్గా, మండల్ వైజ్గా, జిల్లా వైజ్గా, స్టేట్ వైజ్గా యావత్ భారతదేశం కూడా పెద్దలు కూడా అదేవిధంగా చెప్తారు. ఇది ఏ ఒక్కరికి ఎస్సీ ఎస్టీలకు కాదు. భారతరత్న మన బిఆర్ అంబేద్కర్ చేసిన సూచనలు, వారు ఆర్థికంగా ఉన్నోళ్ళు సామాజికంగా రాజకీయంగా ఏ విధంగా ఎదగాలి, వారు సూచనలతోనే ఈ విధంగా అంచెలంచెలుగా రిజర్వేషన్లతోనే ఈ రాజకీయంగా ప్రతి ఒక్కరూ అధికారాన్ని చేపడుతున్నారు. ఆర్థికంగా లేకపోయినా ఈ రిజర్వేషన్ ద్వారానన్నా వాళ్ళు అధికారాలు చేపడుతున్నారు. ఆయన స్ఫూర్తితోనే ఈనాడు మరి స్టేజీల మీద కానీ వారు సీట్లో కూర్చోవడం జరుగుతుంది. వారికి మేము ఎంత చేసినా తక్కువనే. వారికి ఈ విధంగా అంచెలంచెలుగా చేసుకుంటూ ఇక్కడ అన్ని వర్గాల వారికి ఈ తెలియజేస్తూ అందరూ సమన్వయం పాటించిన నిజానికి మన భీమ్నగర్ మండలంలోనే మనకు కొండమడు గ్రామము ఈ అన్ని వర్గాలు ఈపుల మాపులంగా కేవలము మొగ ఆడ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనం పోతున్నాము. ఇది అందరూ ఆ విధంగానే తీసుకోవాలని కోరుకుంటున్న అవకాశం. మరియు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి జ్ఞానమాల కార్యక్రమం 2వ వారం ఈరోజు జరపడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండమడు గ్రామ సర్పంచ్ లతా రాజేష్ బాబు గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ జ్ఞానమాల అనేది అంబేద్కర్ గారి ఆశయాలను, డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి ఆశయాలను భావితరాలకు అందించాలని, ఈరోజు ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలని ఎంత కృషి చేసిండ్రో ఆ కృషిని భావితరాలు ఈరోజు యువకులకు కానీ ఇంకా ముందు తరాలకు కానీ అందించి వాళ్ళు నడిచిన దారిలో నడవాలని ప్రతి వారం కొండమడు గ్రామంలో ఈ జ్ఞానమాల నిర్వహించాలని ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో గత వారం నిర్ణయించడం జరిగింది. ఇది 2వ వారం. ప్రతి వారము ఒక చీఫ్ గెస్ట్ని పిలిచి కార్యక్రమం నిర్వహిస్తాం. ఇది నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ప్రపంచం ఉన్న రోజులు అంబేద్కర్ చరిత్ర ఏ విధంగా అయితే మిగిలిపోతుందో ఈరోజు మనం చెప్పుకుంటాం. మనం రాముడు చూడలేదు, కృష్ణుడు చూడలేదు, లేకపోతే ఏ భగవంతుని చూడలేదు, కానీ అంబేద్కర్ గారిని మనం చూసినాం. మనం చూడకుండా మనం ఇవాళ చరిత్ర ఉంది అంబేద్కర్. ఆ చరిత్ర ఎప్పటికి ఉంటుంది. రామాయణం ఎట్లా ఉందో, ఇవాళ మన భారతం ఎట్లా ఉందో, ఈరోజు అంబేద్కర్ గారి రాజ్యాంగం ఇట్లా అదే విధంగా ఉంటుంది. రాజ్యాంగం ఉన్న రోజులు, ప్రపంచం ఉన్న రోజులు ఈ యొక్క జ్ఞానమాల కార్యక్రమం కొండమడు గ్రామంలో నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. దీనికి కులానికో మతానికో కాదు, ప్రతి ఒక్కరి భాగస్వాములు చేస్తే ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. ఈరోజు ఏ పార్టీలో కాదు, అంబేద్కర్ జ్ఞానాన్ని ప్రపంచానికి అందించడానికి ముఖ్య ఉద్దేశం ఇది. ఈ కార్యక్రమం ఎప్పటికీ కొనసాగుతుంది. దీనికి ఇలా కొండమడు ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి మా ఎంఆర్పిఎస్ తరఫున నేను కొండమడు గ్రామంలో ప్రతి ఒక్కరికి నేను విన్నపం తెలియజేస్తున్నాను. గ్రామంలో ప్రతి ఒక్కరు మనకు ఈ కార్యక్రమంలో పాల్గొని యువకులు, చదువుకున్న వాళ్ళు అందరూ, మహిళలు కానీ అందరికీ భాగస్వాములు అయ్యి ప్రతి వారము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించాలని, అందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఎంఆర్పిఎస్ కొండమడు గ్రామ శాఖ తరఫున తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చాలా మంచి శుభదినము. ఈరోజు అంబేద్కర్కు జ్ఞానమాల 2వ వారము. ఈ జ్ఞానమాల అర్థం ఏంటంటే మన బంధువులందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఈరోజు మనం వెనుకబడి ఉన్నాం కాబట్టి జ్ఞానాన్ని పెంచుకోవాలి, అంబేద్కర్ ఆశయాలు సాధించాలి. అంబేద్కర్ మనకు ఏమేం చేసిండు, ఏ రకంగా చేసిండు అనేది మనము అందరికి తెలియాలి. దాని గురించి మనము ప్రతి వారం కూడా వివరణ ఇచ్చుకోవాలి. అంబేద్కర్ సిద్ధాంతాలు మనం పాటించాలి. ముఖ్యంగా మనకు అంబేద్కర్ ఇచ్చిన ఆశయం ఏంటంటే ముఖ్యంగా ప్రతి వ్యక్తి కూడా చదువుకోవాలి. చదువుతోనే జ్ఞానము. ఆ జ్ఞానంతో ఏదైనా సాధించగలుగుతాము.
ఇవాళ డబ్బు కాదు ముఖ్యము, కేవలం చదువే ముఖ్యం. ఇలా చదువుకున్న వాళ్ళు ఇలా రాష్ట్రపతులు అయ్యారు, ప్రధానులు అయ్యారు, సీఎంలు అయ్యారు. అందరు కూడా ఏదంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్ అన్ని కూడా సాధించరు. కేవలం అది చదువుతోనే సాధ్యపడుతుంది. డబ్బులు ఎంతున్నా పనిచేయవు. డబ్బులు అనేది ఇప్పటిది, జ్ఞానం అనేది ఎప్పటిది. చదువు అనేది చాలా ముఖ్యం. ఇలా ప్రపంచ దేశాలలో ఈ అంబేద్కర్ గారు పట్టాలు పుచ్చుకున్న అంత ఎవరు కూడా చేసుకోలే. చదువులో అన్ని పట్టాలు పుచ్చుకుంటూ ఆయన జ్ఞానాన్ని మనం ప్రతి ఒక్కరికి వివరించాలి. ఈ జ్ఞానమాలతోనే అందరికి తెలియజేసేటట్టు చేయాలి. ఇది 2వ వారము. ఇక మన పెద్దలు రాజేష్ అన్న గారు మాట్లాడతారు. జై భీమ్, జై భీమ్. జై భీమ్, జై భీమ్. గ్రామంలో